ఈ వాటర్లో కారం వేసి చూడండి, అద్భుతం జరుగుతుంది. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన, అమేజింగ్, యూస్ఫుల్, ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఎక్కువగా మరి చాలామందికి కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి చాలామంది కూడా త్రాగుడికి వ్యసనంగా మరి మారిపోయి చాలామంది కూడా తాగుడు అలవాటు అయితే ఉంది కదండి. చాలామంది మరి కుటుంబాల్లో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటున్నారు కదా. ఒక సిస్టర్ కమెంట్ చేశారు, సిస్టర్ మంచిగా మరి త్రాగుడు మానేయడానికి మంచి టిప్స్ ఉంటే షేర్ చేయమని కోరింది. ఇంకా ఆ సిస్టర్ కోసం అయితే ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. అల్లం ఉంటుంది కదండి, అల్లం తొక్క తీయకుండా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి రౌండ్గా కట్ చేసుకుని దానిపైన ఇలా కొద్దిగా నిమ్మరసం వేసేసి డ్రై అయిన తర్వాత, అంటే కొద్దిగా ఫ్యాన్ గాలి కింద కానీ లేదంటే మామూలుగా ఇలా ఆరబెట్టేసుకొని రోజుకొకటి వాళ్ళకి తినిపించారనుకోండి, డ్రింకింగ్ అలవాటు ఎవరికైతే ఉందో వాళ్ళకి తినిపిస్తే వాళ్ళు క్రమేణా అసలు త్రాగుడు మీద విరక్తి చెందుతుందండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. చింతపండు పాడవకుండా ఉండాలి అంటే చింతపండులో ఈ విధంగా మనం ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసి తర్వాత ఈ విధంగా కొద్దిగా సాల్ట్, ఒక ఎండుమిర్చి తుంపేసి అందులో వేసేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక ఓల్డ్ సాక్స్ ఒకటిని తీసుకోవాలండి. మనకి పనికిరాని సాక్స్ని ఒకటి తీసుకొని ఈ విధంగా రాళ్ళు ఉప్పు కానీ సాల్ట్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ 2 స్పూన్స్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఈ ఉప్పుని నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసి కళాయిలో వేయించేసుకొని ఇందులో సాక్స్లో వేసుకున్నాను. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి. సో ఇలా మనకి అప్పటికప్పుడు వేడిగా కావాలన్నా కూడా వేయించుకున్నటువంటి ఉప్పును ఈ విధంగా సాక్స్లో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దోసపెన పెట్టుకొని దోసపెన కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఈ విధంగా హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకున్నటువంటి ఈ రాళ్ళు ఉప్పు కానీ సాల్ట్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. ఇలా ఆ ఉప్పుని ఏం చేయాలంటే ఇలాగా మోకాల నొప్పుల దగ్గర కానీ, మెడ నొప్పుల దగ్గర కానీ, చేతుల నొప్పులు కానీ అక్కడ కొంచెం మనం నైట్ టైంలో ఈ విధంగా కాపుకొని పడుకున్నామనుకోండి, కొద్దిగా రిలాక్స్ అవుతుందన్నమాట. మనకి ఎక్కువగా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ప్రతి ఒక్కరికి కల్తీ ఫుడ్ తినడం వలన ఎక్కువగా ఏమవుతుందంటే మోకాల నొప్పులు, మెడ నొప్పులు ఇవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదా. మనం ప్రతి దానికి ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఇలా ఉప్పుని చక్కగా హీట్ చేసుకొని సాక్స్లో వేసుకొని ఇలా కాపుకోవడం వల్ల రిలీఫ్ అయితే ఉంటుందండి. మెడ నొప్పులు కానీ, చేతుల నొప్పులు కానీ, మోకాల నొప్పులు కానీ ఇలా మనకి ఒక్కోసారి బాగా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. ప్రతి దానికి మెడిసిన్స్ యూజ్ చేయకుండా అప్పటికప్పుడు న్యాచురల్గా ఈ ట్రిక్ని మీరు ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, వేస్ట్ అని పారబోస్తూ ఉంటాము. వేస్ట్ అని పారబోసే బదులు ఇలా బియ్యం కడిగిన వాటర్ని చక్కగా మనం దాంట్లో కొద్దిగా బ్రూ పౌడర్ కలిపేసి, మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం కదండి, పూల మొక్కల మొదటిన ఈ వాటర్ పోసేసామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది. పువ్వులైనా కాయలైనా ఏవైనా కూడా మంచి క్రాప్ అయితే ఉంటుంది. కాయలైనా కూడా మంచిగా కాస్తాయండి. ట్రై చేయండి. ఈ విధంగా బియ్యం కడిగిన వాటర్ పారబోయకుండా ఈ విధంగా మొక్కలకి ఇచ్చుకున్నాం అనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. సో ఈ టిప్ మీలో ఎంతమంది తెలుసో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదని తెలుసుకోవడం కోసం మీ ఫ్రెండ్స్ తప్పకుండా మరి చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఏదైనా ఒక బౌల్ తీసుకోవాలండి. దానిలోకి ఒక 1 స్పూను సర్పు తీసుకోవాలి, ఒక 1 స్పూను బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. దీనిలో ఈ విధంగా ఒక నాప్కిన్ బాల్ కూడా తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలి. ఒక కర్పూరం బిళ్ళను కూడా చిదిమేసుకొని ఆ పౌడర్ ఇందులో వేసేసుకొని కొద్దిగా హాట్ వాటర్ పోసుకోవాలి. ఇలా ఈ హాట్ వాటర్లో దీన్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఒక్కోసారి గిన్నెలు కడిగిన తర్వాత నైట్ టైంలో ఎక్కువగా బల్లులు, బొద్దింకలు అలాంటివి తిరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా పోవాలంటే చక్కగా వర్క్ అవుతుంది. ఆ 3 కలిపినటువంటి ఆ లిక్విడ్ని స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకొని నైట్ టైంలో మంచిగా స్ప్రే చేసేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటు స్మెల్కి బల్లులు, బొద్దింకలు రాకుండా ఉంటాయి. అలానే ఇంకొకటి ఇప్పుడు కూడా షేర్ చేస్తున్నాను. ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 1 స్పూన్ సర్ఫ్ తీసుకోవాలి. అలానే 1 స్పూన్ పంచదార, 1 స్పూన్ గోధుమ పిండి, ఇలా బేకింగ్
పౌడర్ కూడా 1 స్పూన్ వేసేసుకొని నాప్థిన్ బాల్ పౌడర్ ఉంటుంది కదండి, ఆ పౌడర్ కూడా కలిపేసుకొని ఇలా గోధుమ పిండి కూడా వేసాం కదండి, ఈ 3 కూడా మరి కొద్దిగా వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని మీకు ఎక్కడైతే ఎక్కువగా ఎలకలు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ ఇలాంటివి ఎక్కువగా తిరుగుతున్నాయి ఆ ప్లేస్లో ఈ విధంగా ఒక్కో బాల్ని పెట్టేసాం అనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి, ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, వాళ్ళకి దూరంగా మరి వాళ్ళకి కనపడకుండా పెట్టుకోండి, ఎందుకంటే వాళ్ళు తిన్నారంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇలా చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని మీకు ఎక్కడైతే వాష్ ఏరియాలో కానీ లేదంటే ఇలా కిచెన్ సింక్ దగ్గర కానీ అలానే గ్యాస్ స్టవ్ దగ్గర కానీ గ్యాస్ సిలిండర్ దగ్గర కానీ అక్కడొకటి పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి బల్లులు బొద్దింకలు చిన్న చిన్న ఈగలు పురుగులు మరి ఎలకలు ఇలాంటివన్నీ కూడా పరారైపోతాయి అనమాట. అంత చక్కగా వర్క్ అవుతుంది. ఈ గోధుమ పిండికి పంచదారకి ఎలకలు కూడా మంచిగా అట్రాక్ట్ అవుతాయండి. సో అవి వచ్చి తిన్నా కూడా చనిపోతాయి అనమాట, అంత చక్కగా వర్క్ అవుతుంది. అక్కడొకటి ఈ విధంగా ఒక బాల్ని పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి రాకుండా పారిపోతాయి అనమాట, ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మరి నా వీడియో ఎక్కడి నుంచి వచ్చి చూస్తున్నాను నాకు తెలియదు, కానీ ప్లీజ్ అండి మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా చిన్న కమెంట్ చేయండి, ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుంది తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా మరి చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 లీటర్ వాటర్ పోసుకొని దీనిలో కొద్దిగా కారం వేసేసుకొని కొద్దిగా మిరియాల పౌడర్ని కలిపేసుకొని ఈ 2 బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఈ వాటర్లో కారము మిరియాల పౌడర్ వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసేసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్ తీసుకోవాలి. ఆ స్ప్రే బాటిల్లోకి ఇలా ఈ వాటర్ను పోసేసుకొని నైట్ టైంలో మీకు ఎక్కడైతే బల్లులు బొద్దింకలు ఈగలు ఇలాంటివి తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో కొద్దిగా స్ప్రే చేసేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి అనమాట, అంత చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఈ స్మెల్ ఘాటుకే అవి దూరంగా పారిపోతాయండి. బల్లులతో బొద్దింకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, ఇలా బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ ఇలాంటివి అన్నీ కూడా పరారైపోతాయండి. ఇలా ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి పోసుకొని గ్యాస్ స్టవ్ దగ్గర అలానే విండోస్ దగ్గర అలానే కిచెన్ సింక్లో అక్కడ కొంచెం స్ప్రే చేసేసామనుకోండి, వీటి ఘాట్ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. ఇలా మనం స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకున్నామనుకోండి, మనకి ఎప్పుడు కావాల్సినప్పుడల్లా చక్కగా ఈ విధంగా స్ప్రే చేసేసుకోవచ్చు. సో ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. వీటి ఘాటుకి మనకి ఇలా బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరి ఈ టిప్స్ నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.